Good afternoon, welcome to Namaste Telangana. Nenu mee Pratisha Bulletla munduga headlines. తిరుచిలో 20,000 కోట్లతో అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ. సీఎం రేవంత్ రెడ్డితో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ భేటీ, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ. జనగామ జిల్లా వడ్లకొండలో పల్లా పర్యటన, ప్రజా సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. సైబర్ నేరగాళ్ల నయా మోసం, నకిలీ వెబ్సైట్తో పెండింగ్ చలాన్ల వసూలు. దేశంలోని నెంబర్ 1 రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ ఈ నెల 5న కేంద్ర ప్రభుత్వం అవార్డు. ఈ నెల 5 వరకు ఓటర్ నమోదుకు అవకాశం, వచ్చే నెల 8న తుది జాబితా విడుదల. ఫ్రెండ్లీ పోలీసింగ్ కు క్రమంగా పాతరేస్తున్నారు పోలీసులు. క్రైమ్ ను కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులపై చిందులు తొక్కారు కంచన్ బాగ్ సీఐ శేఖర్ రెడ్డి. మీకు మసాలా కావాలంటే రోడ్డుపై దొరుకుతుంది అంటూ మీడియాను హేళన చేస్తూ మాట్లాడారు. అంతేకాదు, నిందితులను వీడియోలు, ఫోటోలు తీస్తే కేసులు నమోదు చేస్తామని సీఐ శేఖర్ రెడ్డి హెచ్చరించారు. దీంతో సీఐ తీరుపై జర్నలిస్టులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ జరిగినటువంటి ప్రెస్ మీట్ కి మీడియా ప్రతినిధులు ఆహ్వానించారు. పిఆర్ఓ సాక్షిగా కవర్ చేసేందుకు వెళ్ళినటువంటి మీడియాపై లోకల్ గా ఉన్నటువంటి సిఐ శేఖర్ రెడ్డి చిందులు వేసినటువంటి వీడియో ఇవాళ సోషల్ మీడియాతో పాటు అన్ని ఛానల్లో వైరల్ అవుతున్నట్టు పరిష్కరిస్తోంది. మీడియాకు సమాచారం ఇచ్చి గంజాయికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ ను కవర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ పిఆర్ఓలకి మెసేజ్లు వస్తున్నాయి. ఆ తర్వాత కవరేజ్ కు వెళ్ళినటువంటి మీడియాపై ఉన్నటువంటి సిఐ శేఖర్ రెడ్డి క్రమంగా చిందులు వేస్తూ కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిందితులను గంజాయి వీడియోలు, ఫోటోస్ తీస్తే మీ పైన కేసులు నమోదు చేస్తామంటూ చెప్పారు. అయితే మీకు మసాలా కావాలంటే మీకు మసాలా రోడ్లపైన చాలా దొరుకుతుంది, అక్కడికి వెళ్ళి మీ మసాలాను తీసుకోండి అంటూ మీడియాపై హేళన చేశారు. ఇవాళ గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఫ్రెండ్లీ పోలీసింగ్ ని మీరు కంటిన్యూ చేస్తారా అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గతంలో మీడియా ప్రతినిధి అయినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఆయన సమాధానం చెప్పారు. మేము ఫ్రెండ్లీగా ఎవరితోనే ఉండదు, ఇక కేవలం ఫ్రెండ్లీగా ఉండేవారితో ఫ్రెండ్లీగా ఉంటాం, కానీ దొంగలు, సంఘ విద్రోహ శక్తులు వారితో మాత్రం ఫ్రెండ్లీగా ఉండేది లేదు అని సజెస్ట్ చేశారు. ఇవాళ మీడియా ప్రతినిధులను కూడా అదే తరహాలో చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గత ప్రభుత్వాలు ఏవైతే ఫ్రెండ్లీ పోలీసులు తీసుకొచ్చారో వాటిని దాంతో ఉన్నటువంటి మంచిని కూడా రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ శేఖర్ రెడ్డి కంచన్బాగ్ సీఐ చేసినటువంటి అధిక పదజాలం, ఆయన ప్రవర్తన మీడియా ప్రతినిధులు అవమానకరంగా ఇచ్చే విధంగా ఉందనేటువంటిది అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు చెప్తున్నారు. కేవలం కవరేజ్ కు వచ్చినటువంటి మీడియా ప్రతినిధులపై నిందితుల ఫోటోలు అక్కడ తీసుకొచ్చిన సందర్భంలో క్యాజువల్ గా తీసేటువంటి అవకాశం ఉంటుంది, కానీ గంజాయితో పాటు నిందితులను కూడా ఫోటోలు తీసుకుంటే ఆయన శేఖర్ రెడ్డి చేసినటువంటి వాదన మాత్రం సరిగ్గా లేదు. ఆయన మీకు మసాలాలు కావాలంటే రోడ్ల మీదకి వెళ్ళండి, అది చాలా దొరుకుతాయి మసాలాలు, కానీ ఇక్కడ మమ్మల్ని వాళ్ళని ఫోటోలు తీయొద్దు, మీడియా చెప్పినప్పుడు మేము చెప్పిందే వినాలి అనే తీరుగా శేఖర్ రెడ్డి ప్రవర్తించినటువంటి తీరు మాత్రం
ఇవాళ పోలీస్ అధికారులందరూ కూడా వారి ప్రవర్తన చూసి ఇవాళ శేఖర్ రెడ్డి చేసినటువంటి ప్రవర్తన చూస్తూ ఉంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది క్లియర్ గా లేదు. ఇంకా మీడియాతో కానీ ఇతరులతో కానీ అట్లాంటివి ఏవి ఉండవు అనేటువంటి తెగేసి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ గత ప్రభుత్వాలు కూడా కేవలం ఫ్రెండ్లీగా ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండాలి, మీడియాతో ఫ్రెండ్లీగా ఉండాలి, ఎవరితోనైనా ఫ్రెండ్లీగా ఉండాలనేటువంటి, కానీ అంగ విద్రోహ శక్తుల్ని ఎక్కడా ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇవాళ ఉన్నతాధికారులు చెప్పినటువంటి ఆదేశాలు మరి వీళ్ళు చేస్తున్నటువంటి తీరు కానీ క్లియర్ గా అక్కడికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులపై చేస్తున్నటువంటి మాటలు కానీ వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఇక్కడ లేదు అని చెప్తుంది. మరోవైపు మీడియా సంఘాలు అదేవిధంగా మీడియా ప్రతినిధులు మాత్రం శేఖర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి. మీడియాను మసాలా అనేటువంటి తిరిగేటువంటి మీరు ఇక్కడ మా దగ్గర ఏం మసాలా ఉందని వచ్చారు, రోడ్డుపైకి వెళ్ళి మసాలాలు వేసుకోండి అంటూ ఆయన చెప్పినటువంటి తీరుపైన మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆయన పైన దీనిపైన ఖచ్చితంగా మేము ప్రెస్ మీట్లకి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనేటువంటి మాత్రం అగేన్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీడియా ప్రతినిధుల డిమాండ్కు మరి పోలీసు ఉన్నతాధికారులు రెస్పాండ్ అవుతారా, లేదంటే శేఖర్ రెడ్డి దీనిపైన ఏదైనా మాట్లాడతారా చూడాల్సిన అవసరమైతే కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇవాళ ఇట్లాంటి పరిస్థితులు, ఇట్లాంటి జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మాత్రం మీడియా ప్రతినిధులను చేస్తున్నటువంటి ఈ పరుష పదజాలం కావచ్చు, వాడుతున్నటువంటి భాష మాత్రం మనం ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేటువంటి పక్కన పెట్టే విధంగా కొనసాగుతుందని చెప్పడానికి మాత్రం అత్యోక్తి లేదు అనేటువంటి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రత్యూష. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. యాక్షన్ అవుతుంది అవన్నీ అది తప్పదు. రిక్వెస్ట్ అని చెప్పి చెప్పిన రిక్వెస్ట్ అంటలేదు మీరు, రిక్వెస్ట్ అని చెప్పిన నేను అడగండి ముందు మసాలా దొరుకుతుంది రోడ్ మీద అంటే రిక్వెస్ట్ అని చెప్పిన నేను మసాలా అన్నప్పుడు తర్వాత రండి మీరు. పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ పై సైబర్ నేరగాళ్లు కన్నేశారు. నకిలీ వెబ్సైట్ సృష్టించి వాహనదారులను మోసం చేస్తున్నారు. www.eChallangePolice ఇన్ పేరుతో ఫేక్ వెబ్సైట్ రూపొందించి చలాన్లను దారి మళ్లిస్తున్నారు. పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకునేవారు ఈ వెబ్సైట్లో డబ్బులు చెల్లించవద్దని పోలీసులు సూచిస్తున్నారు. www.echallan.tspolice.gov.in అనే వెబ్సైట్లో మాత్రమే చలాన్లు చెల్లించాలని చెప్పారు. పేటీఎం, మీ సేవ సెంటర్లలో కూడా పేమెంట్ చేసుకోవచ్చన్నారు. నకిలీ వెబ్సైట్ రూపొందించిన వారిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పదేళ్లుగా ప్రశాంతంగా ఉన్న తుంగతుర్తి నియోజకవర్గంలో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలుపెట్టారు కాంగ్రెస్ నాయకులు. గత రాత్రి జాజిరెడ్డిగూడెం మండలం కోమటిపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తనున్న మహేష్ ఇంటిపై సర్పంచ్ నర్సయ్య, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు.
మహేష్తో పాటు అతని తల్లిపై కర్రలతో విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. 4 రోజుల క్రితమే మెండు సురేష్తో పాటు అతని భార్యపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. ఈ ఘటన మరొక ముందే కాంగ్రెస్ నేతలు మరోసారి రెచ్చిపోయారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఇలా వరుస దాడులకు పాల్పడుతున్న కాంగ్రెస్ నేతలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల చేతగానితనం వల్లనే ఫ్యాక్షన్ రాజకీయాలు దాడులతో మళ్లీ కాంగ్రెస్ నేతలు చెలరేగిపోతున్నారని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సమాయత్తమవుతుంది. రేపటి నుంచి బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించనుంది. ఈ మేరకు తెలంగాణ భవన్ వేదికగా ముఖ్య నేతలతో వరుస భేటీలు ఉండనున్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మీటింగ్కు హాజరయ్యే ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకుని పటిష్టమైన కార్యాచరణను రూపొందించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా జరగనున్న ఈ సమావేశాల అనంతరం ప్రజాక్షేత్రంలో ప్రచార పర్వాన్ని నిర్వహించేందుకు పార్టీ యంత్రాంగం కసరత్తు చేస్తుంది. పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా జనవరి 3వ తేదీ నుంచి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించనుంది. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. 2 విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా జనవరి 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు తెలంగాణ భవన్లో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు కొనసాగుతాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో మధ్యలో 3 రోజుల విరామమిచ్చి మిగిలిన నియోజకవర్గాల సన్నాహక సమావేశాలను సంక్రాంతి తరువాత కొనసాగించనున్నారు. మొదట జనవరి 3న ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశంతో ఈ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. 4న కరీంనగర్, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్, 8న జహీరాబాద్, 9న ఖమ్మం, 10న వరంగల్, 11న మహబూబాబాద్, 12న భువనగిరి లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు కొనసాగనున్నాయి. ఇక సంక్రాంతి అనంతరం మిగతా లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు కొనసాగనున్నాయి. 16న నల్గొండ, 17న నాగర్ కర్నూల్, 18న మహబూబ్ నగర్, 19న మెదక్, 20న మల్కాజ్గిరి, 21 సికింద్రాబాద్, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు ఆయా పార్లమెంటు పరిధిలోని ముఖ్యులందరినీ ఆహ్వానించనున్నారు. ఆయా పార్లమెంటు నియోజకవర్గాల ఎంపీలు, నియోజకవర్గం పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు మొదలుకొని పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు సమావేశాలకు హాజరవుతారు. తెలంగాణ భవన్లో జరిగే ఈ సమావేశాల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మీటింగ్కు హాజరయ్యే ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకుని పటిష్టమైన కార్యాచరణను రూపొందించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం స్వల్ప ఓట్ల శాతం తేడాతోని అనేక సీట్లు చేజారిన నేపథ్యంలో వాటిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా జరగబోతున్న ఈ సమీక్షల అనంతరం ప్రజాక్షేత్రంలో ప్రచార పర్వాన్ని బలంగా నిర్వహించేందుకు పార్టీ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. నిధుల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. బడ్జెట్ అంచనాలో కేవలం 11% మాత్రమే రాష్ట్రానికి ఇచ్చింది.
కేంద్ర పన్నుల్లో వాటాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న మోదీ సర్కార్ గ్రాంట్ విషయంలోనూ కక్ష సాధిస్తుంది. తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్షను కాగ్ కూడా తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. తెలంగాణపై కేంద్రం వివక్ష కొనసాగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి 41,259 కోట్లు గ్రాంట్ అండ్ ఎయిడ్ రూపంలో అందుతుందని బడ్జెట్లో అంచనా వేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ చివరికి 4,532 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇది బడ్జెట్ అంచనాల్లో 11% మాత్రమే. ఇప్పటికే కేంద్ర పన్నుల్లో వాటాలు ఇవ్వక రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్న మోదీ ప్రభుత్వం గ్రాంట్ విషయంలోనూ కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్షపై కాగ్ కూడా తన నివేదికలో పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో రాష్ట్రానికి ₹1 కూడా ఇవ్వని కేంద్రం మేలో మాత్రం 1,438.61 కోట్లు మంజూరు చేసింది. జూన్లో 372.91 కోట్లు, జూలైలో 506.3 కోట్లు, ఆగస్టులో 691.44 కోట్లు, సెప్టెంబర్లో 610.18 కోట్లు, అక్టోబర్లో 216.47 కోట్లు, నవంబర్లో 696.83 కోట్లు అందించింది. మొదటి 8 నెలల్లో ఒక్కో నెలకు సగటున బడ్జెట్ అంచనాల్లో 1.4% గ్రాంట్ మాత్రమే ఇచ్చింది. ఈ లెక్కన చూసుకుంటే మిగిలిన డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి మొత్తంగా మరో 5-6% మాత్రమే గ్రాంట్ వచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అదే జరిగితే రాష్ట్ర బడ్జెట్ అంచనాల్లో 18-20% లోపే గ్రాంట్ అండ్ ఎయిడ్ అందే అవకాశం ఉంది. గ్రాంట్ అండ్ ఎయిడ్ విషయంలో తెలంగాణపై వివక్ష చూపుతోన్న కేంద్రం బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రం బడ్జెట్ పద్దుతో సంబంధం లేకుండా గ్రాంట్ విడుదల చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ కు నవంబర్ నాటికి అంచనాల్లో 102% గ్రాంట్ ఇచ్చేసింది. కేంద్రం నుంచి 16,290.35 కోట్లు గ్రాంట్ అండ్ ఎయిడ్ రూపంలో అందుతుందని గుజరాత్ భావిస్తే 8 నెలల్లోనే ఆ మొత్తాన్ని దాటేసి 16,582.02 కోట్ల గ్రాంట్ అందించింది. అంటే ఇది ఆ రాష్ట్ర బడ్జెట్ అంచనాల్లో 101.79%. అదే తెలంగాణ విషయానికొస్తే మాత్రం 11%తో సరిపెట్టింది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్ కు 101.79%, హర్యానాకు 59.57%, త్రిపురకు 45.12%, మధ్యప్రదేశ్ కు 44.10%, ఉత్తరాఖండ్ కు 39.23%, ఛత్తీస్గఢ్ కు 33.46%, రాజస్థాన్ కు 28.74%, ఉత్తరప్రదేశ్ కు 26.06%, మహారాష్ట్రకు 19.59% గ్రాంట్ను విడుదల చేసింది. మణిపూర్ ఆగస్టు వరకు, అరుణాచల్ ప్రదేశ్ సెప్టెంబర్ వరకు మాత్రమే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్కు వివరాలు సమర్పించాయి. గోవా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఎటువంటి సమాచారాన్ని కాగ్కు సమర్పించలేదు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలన్నీ కాగ్కు వివరాలు అందించగా ఈ 3 రాష్ట్రాలు మాత్రమే సమయానికి ఎందుకు వివరాలు సమర్పించడం లేదన్నది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. 9.5 బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో పండగలా మారిన వ్యవసాయం నెల రోజుల కాంగ్రెస్ పాలనలో దండగలా తయారైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులు గడవనే లేదు. అప్పుడే తెలంగాణ రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఒక పక్క యాసంగి సాగుకు నార్లు పోసేందుకు సమయం మించిపోతున్నా ఇప్పటికీ పంట పెట్టుబడి సాయం కోసం రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. మరోవైపు ఐకేపీ సెంటర్లలో అమ్మిన ధాన్యం డబ్బులు కూడా రైతులకు సమయానికి ఇవ్వడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం ప్రదర్శిస్తుంది. ఈ పరిస్థితిలో పెట్టుబడికి డబ్బులు లేక రైతులు సాగు దండగని అనుకుంటున్నారు. కాంగ్రెస్ సర్కారు పాలనలో తెలంగాణ రైతులకు కష్టాలు మొదలయ్యాయి. నమ్మినారబోస్తే పుచ్చిబుర్రలైన చందంగా తయారైంది తెలంగాణ అన్నదాతల పరిస్థితి. 6 గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఇప్పుడు రైతుల పాలిట నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే రైతు బంధు సాయం విషయంలో రైతాంగం అయోమయంలో పడిపోయింది. ఎన్నికల ముందే రైతుల ఖాతాలో పడే పైసలను కాంగ్రెస్ రాజకీయ లబ్ధి కోసం అడ్డుకుంది. పోనీ అధికారంలోకి వచ్చిన తర్వాతైనా సక్రమంగా వేస్తున్నా అంటే అదీ లేదు. రైతు బంధు వేస్తున్నామని చెప్పి ఇప్పటికే 2 వారాలు గడిచింది. యాసంగి సాగు చేసే రైతులు పెట్టుబడి సాయం కోసం నిత్యం ఎదురు చూస్తున్నారు. కానీ ఇంతవరకు ఎకరం విస్తీర్ణం ఉన్న రైతుల ఖాతాల్లోనే సరిగ్గా పెట్టుబడి సాయం జమ కాలేదు. పోనీ కష్టపడి పండించిన పంట కొనుగోలు విషయంలోనూ
రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఐకేపీ సెంటర్ల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న సర్కార్ డబ్బులు ఇవ్వడంలో మాత్రం జాప్యం ప్రదర్శిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 10 ఏళ్ల పాటు సాగుకు స్వర్ణయుగంగా మారింది. గత బీఆర్ఎస్ పాలనలో అన్నదాతలు చింత లేకుండా పంటలు పండించుకున్నారు. విత్తు నాటిన నాటి నుంచి పంటను అమ్ముకునే వరకు గత బీఆర్ఎస్ సర్కార్ అడుగడుగునా అండగా నిలిచింది. భారీ ప్రాజెక్టుల నిర్మాణంతో సాగునీటి కష్టాలు దూరం చేసింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగు చేసింది. ఎరువులు విత్తనాల కొరత లేకుండా చేసింది. కల్తీ విత్తనాల మాఫియాపై ఉక్కుపాదం మోపింది. ఇవన్నీ ఒక ఎత్తైతే రైతు బంధు మరొక ఎత్తు. రాష్ట్రంలో రైతుకు ఎటువంటి షరతులు లేకుండా ప్రతి ఏటా 2 పంటలకు పెట్టుబడి సాయం అందించింది. రైతు బంధు విషయంలో గత బీఆర్ఎస్ సర్కార్ నిబద్ధత దేశానికే ఆదర్శంగా నిలిచింది. అందుకే నాటి సీఎం కేసీఆర్ ఎవ్వరూ ఆలోచించిన విధంగా ఈ బృహత్తర పథకానికి నాంది పలికిన తర్వాతనే కేంద్రంలోని మోదీ సర్కార్ సైతం పంట పెట్టుబడి సాయం పథకాన్ని ప్రారంభించింది. ఇక ధాన్యం కొనుగోలు విషయంలోనూ గత బీఆర్ఎస్ సర్కార్ రైతుల పక్షాన్ని నిలిచింది. ఇటువంటి విప్లవాత్మకమైన పథకాలు విధానాల మూలంగా తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల కాలంలో దేశానికే అన్నపూర్ణగా మారింది. వ్యవసాయ రంగంలో అద్భుతాలు సృష్టించింది. గత బీఆర్ఎస్ సర్కారు పాలనలో తెలంగాణలో ధాన్యం దిగుబడి రికార్డు స్థాయిలో పెరిగింది. అయినప్పటికీ ధాన్యం కొనుగోళ్ల విషయంలో గత ప్రభుత్వం ఏనాడు జాప్యం చేయలేదు. కరోనా పాండమిక్ సమయంలోనూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూసిన ఘనత నాటి సీఎం కేసీఆర్ కి దక్కుతుంది. ఈ ఏడాది వానాకాలం సీజన్లో వరి పంట పండించిన రైతులకు కాంగ్రెస్ సర్కార్ చుక్కలు చూపిస్తోంది. ధాన్యం కొనుగోలు జరిగి వారాలు గడుస్తున్నా ఇంకా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదు. ఈ ఏడాది వానాకాలం సీజన్లో సైతం రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చింది. కొనుగోళ్ల సమయంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఐకేపీ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఐకేపీ సెంటర్లలో వరి ధాన్యం కొనుగోళ్లు ఎన్నికలకు ముందు నుంచే ప్రారంభమయ్యాయి. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయి. ధాన్యం అమ్ముకున్న రైతులు డబ్బుల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే ఖాతాల్లో డబ్బులు జమ చేసేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ఇక రైతు బంధు సాయం విషయంలోనూ కాంగ్రెస్ అన్నదాతలను గోసపెడుతోంది. గతంలో యాసంగి సీజన్ కోసం బీఆర్ఎస్ సర్కార్ టంచన్ గా రైతు బంధు పైసలు ఖాతాల్లో వేస్తుండే. 9.5 ఏళ్ల పాలనలో గత బీఆర్ఎస్ సర్కార్ మొత్తం 11 విడతలుగా రైతుల ఖాతాల్లో 72,000 కోట్లు జమ చేసింది. రైతు బంధు విషయంలో గత ప్రభుత్వం ఏనాడు నిర్లక్ష్యం చేయలేదు. పంట పెట్టుబడి సాయం సమయానికి చేతికి వస్తుందని రైతులు నిశ్చింతగా ఉండేవారు. పంటలు వేసే నాటికి నార్లు వేసే సమయానికి రైతు బంధు డబ్బులు అన్నదాతలకు అక్కరకు వచ్చేవి. కానీ ఈసారి మాత్రం పరిస్థితి తారుమారైంది. ఎన్నికలకు ముందే రైతు బంధు వేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేసింది. కానీ కాంగ్రెస్ అడ్డిపూల వేసింది. పైపెచ్చే తాము గెలిస్తే రైతు భరోసా కింద ఎకరాకు 15,000 ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు బీరాలు పలికారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డిసెంబర్ 9న మొట్టమొదటగా రైతు భరోసా వేస్తామని నేటి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి దాదాపు నెల కావస్తున్నా ఇప్పటికే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ కాలేదు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టుగా తయారైంది తెలంగాణ రైతన్నల పరిస్థితి.